ఒకప్పుడు అడవి మధ్యలో లియో అనే గొప్ప సింహం నివసించేది. లియో కేవలం ఏ సింహం కాదు, హీ వాజ్ ద కింగ్ ఆఫ్ ద అడవి. అతని గంభీరమైన గర్జన చెట్ల గుండా ప్రతిధ్వనించింది, అన్ని జంతువుల హృదయాలలో భయాన్ని తాకింది. కాని లియోకి ఒక రహస్యం ఉంది. అతని భయంకరమైన రూపం ఉన్నప్పటికీ అతను నిజానికి చాలా సిగ్గుపడేవాడు. అతను ఇతర జంతువులతో స్నేహం చేయాలని మరియు ఆడుకోవాలని ఆశపడ్డాడు, కాని అవి అతనికి చాలా భయపడ్డాయి. ఒకరోజు సీతాకోకచిలుకలను వెంబడిస్తున్న ఆడపిల్లల గుంపుపై లియో పొరపాటు పడ్డాడు. అతను దూరం నుండి చూశాడు. అతను సరదాగా పాల్గొనాలని కోరుకుంటాడు. కాని వారు అతనిని గుర్తించిన వెంటనే పిల్లలు పారిపోయాయి. లియో గతంలో కంటే ఒంటరిగా భావించాడు. తన విధిని మార్చుకోవాలని నిశ్చయించుకున్న లియో అడవిలో అత్యంత జ్ఞానవంతమైన జీవి అయిన వైజ్ ఓల్డ్ గుడ్లగూబ సహాయం కోరాలని నిర్ణయించుకున్నాడు. గుడ్లగూబ యొక్క మార్గదర్శకత్వంతో నిజమైన బలం దయ నుండి వస్తుంది, కేవలం క్రూరత్వం నుండి మాత్రమే అని లియో తెలుసుకున్నాడు. ఈ కొత్త జ్ఞానంతో సాయుధమై లియో ఇతర జంతువులకు తన సున్నితమైన వైపు చూపించడానికి బయలుదేరాడు. అతను చిక్కుకున్న కోతిని రక్షించాడు, కోల్పోయిన పక్షికి దాని గూడును కనుగొనడంలో సహాయం చేశాడు, మరియు ఆకలితో ఉన్న హైనాతో తన ఆహారాన్ని కూడా పంచుకున్నాడు. నెమ్మదిగా కాని ఖచ్చితంగా జంతువులు లియోని కొత్త కాంతిలో చూడటం ప్రారంభించాయి. అతని భయంకరమైన బాహ్యభాగం క్రింద బంగారు హృదయం ఉందని వారు గ్రహించారు. ఆ రోజు నుండి లియో కేవలం అడవికి రాజు మాత్రమే కాదు, అతను దాని మంచి స్నేహితుడు కూడా. మరియు కలిసి వారు ఎప్పటికీ సంతోషంగా జీవించారు.